హలో అందరూ ఎలా ఉన్నారు? ఇది సాటర్డే బ్లాగ్. శ్రావణ శనివారం చాలా మంచి రోజు కదా, అందుకని పాపకి కమ్మలు కుట్టించడానికైతే వైవి స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ముందుగా దానికి ప్రిపేర్ చేసేసాము. పాప్కార్న్, చాక్లెట్స్ అన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా వైవి స్ట్రీట్లో ఈ షాప్కి అయితే వచ్చి కూర్చున్నాము. నేనైతే చాలా భయపడ్డాను, తన్వికాకి కమ్మలు కుట్టిస్తే ఎంత నొప్పి ఉంటుందో అనేసి. మా తమ్ముడైతే ఫార్మాలిటీగా చెవులకి అయితే కమ్మలు అయితే తాకిస్తున్నాడు. ఇంకా ఈ అన్న అయితే పాయింట్ పెట్టుకుంటున్నాడు, హోల్ ఎక్కడ పెట్టాలి కరెక్ట్గా అనేసి. నిజంగా నేను చాలా టెన్షన్ పడ్డాను, నొప్పి ఎలా ఉంటుందో అనేసి చాలా భయపడ్డాను. కానీ మా థాట్స్ అన్నిటినీ తలకిందులు చేసేసింది. ఒక్క సెకండ్ కుచ్చేశాడు, అసలు ఎంత బాగా దిగిపోయిందో. దానికి నొప్పి అనేదే లేదు, అసలు కుయ్యని లేదు, కయ్యని లేదు, ఏడవలేదు. చాలా ఆశ్చర్యం వేసింది మా అందరికీ. ఇంకా దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చాక్లెట్స్ అవి ఇవి ఇస్తుంటే ఇంకా అన్న తిప్పేశాడు వెనకాల కమ్మని. ఎంత చూడముచ్చటగా ఉన్నాయో తన్వికాకి కమ్మలు పెట్టింటే. ఇంకా మేమైతే ఇక్కడ చెట్టు కింద గోలీ సోడా అయితే తాగుతున్నాము. నిజంగా ఎండలు ఎంతగా ఉన్నాయంటే అస్సలు బాబోయ్ తట్టుకోలేకపోతున్నాము, విపరీతంగా ఉన్నాయి. ఎండాకాలం కన్నా భయంకరంగా అయితే ఎండలు ఉన్నాయి. సో మేమందరం ఒక గోలీ సోడా అయితే తాగుతున్నాము. అమ్మ అయితే ఇంకా ఫుల్ అలసిపోయింది, మా వదిన కూడా. సో ఇంక అందరం గోలీ సోడా అయితే తాగేస్తున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. వీళ్ళ ఇంట్లో పిల్లులు అయితే పెంచుకుంటున్నారు. తన్వికాకి భయమే లేదు, పిల్లికైతే లాలి పాడుతుంది జోజో అనేసి. నిజంగా తన్వికాని చూస్తుంటే ఒక్కొక్కసారి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుకి ఇంతే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.